పల్సర్ 150 ఎస్డి అంటే సింగిల్ డిస్క్, ఏదైతే వెనక డిస్క్ రాకుండా సింగిల్ సీట్తో వస్తుందో ఆ బైక్ అండ్ 125 గురించి అయితే నేను మాట్లాడుతున్నా. ఇష్యూ వచ్చేసి చైన్ కవర్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. చైన్ని ఎంత సెట్టింగ్ తీసినా కూడా ఈ చైన్ కవర్ సౌండ్ అనేది మాత్రం పోవట్లేదు ఈ 150 ఎస్డి అండ్ 125లో. సో నేను నా బైక్కి, నాది పల్సర్ 125 స్ట్రీట్ సీట్ నాది. సో దానికి నేను చేసింది ఏంటంటే, ఏదైతే చైన్ ఫుల్ కవర్ ఏదైతే ఉంటుందో ఫుల్ కవర్ అయితే నేను తీసేసి దానికి నేను 150 డబుల్ డిస్క్ ఏదైతే కవర్ వస్తుందో సింగిల్ కవర్ అదైతే నేను ఇన్స్టాల్ చేశాను. సో ఇది ఇన్స్టాల్ చేయడానికి మనకు వెల్డింగ్లు కానీ ఎక్స్ట్రా వెల్డింగ్లు కానీ కటింగ్లు కానీ ఏది అవసరం లేదు. ఏదైతే పాతది మనది ఫుల్ కవర్ ఏదైతే వచ్చిందో అది తీసేసి దాని ప్లేస్లో సింగిల్ కవర్ ఏదైతే ఉందో అది ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అదే స్క్రూస్తో ఏ స్క్రూస్ అయితే దాన్ని యూజ్ చేస్తామో అదే స్క్రూస్ దీనికి కూడా ఉంటాయి నట్స్, వాటితోనే మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది 150 రూపీస్లో టోటల్ అయితే అయిపోతుంది అండ్ ఇంకా తక్కువనే అయిపోతుంది. అప్పుడు నాకు 89 రూపీస్ పడింది చైన్ కవర్. నేను మీకు ఎలా పెట్టాను ఏంటనేది ఫుల్గా అండ్ క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి నా బండి పల్సర్ 125 స్ప్లిట్ సీటు 2019 మోడల్. ఇప్పటికి ఇది వచ్చేసి 46,031 కిలోమీటర్స్ అయితే తిరిగింది బండి. కండిషన్ ఓకే అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వెనకాల చూసుకుంటే ఇది కింద మీకు కనిపిస్తున్న స్క్రూ కింద పైన ఇది వచ్చేసి ఫుల్ కవర్ వచ్చింది. దీనికి నేను ఏం చేశాను, ఫుల్ కవర్ తీసేస్తాను. ఎన్నిసార్లు ఫిట్టింగ్ చేయించిన, ఎన్నిసార్లు సెట్ చేయించినా కూడా చైన్ కవర్ మాత్రం దాని సౌండ్ ఏదైతే ఉందో సౌండ్ మాత్రం పోవట్లేదు. అంటే 50-60 అలా పోతే ఏం కాదు, దాని పైకి వెళ్తే ఇంకా వెనకాల వచ్చే సౌండ్ మామూలుగా ఉండదు. దానికోసం నేను ఏం చేసా, టోటల్ తీసేసా, కవర్ తీసేసి ఎక్కడైతే ఇక్కడ మనము ఇక్కడ చైన్ ఎక్కడైతే మనం స్టార్టింగ్ కవర్ పెట్టిన తర్వాత అక్కడ ఈ నట్ బోల్ట్ ఉంటుంది కదా, అదే బోల్ట్ని దీనికి పెట్టి ఫిట్ చేసా. అండ్ బ్యాక్ వెనుకకు వచ్చిన తర్వాత చైన్ కవర్ని సరిగ్గా చూడండి, చైన్ కవరు ఇంకొక ఉంటుంది ఇది. సో దీన్ని ఏం చేశానంటే నేను బయట నుండి కాకుండా లోపల నుండి తీసుకున్నా. ఇది లోపల నుండి ఇంకోటి ఇది చైన్ కవర్ స్క్రూ ఏదైనా దానికి పెట్టలేదు నేను. ఇక్కడ మనకు దీని కవర్ వస్తుంది కదా, మనకు టైర్కి కవర్ ఉంటుంది కదా మడ్ గార్డ్ లాగా. సో అది కూడా తీయాల్సిందే. సో దానికి సంబంధించిన హోల్ అన్నట్టు దానికి లోపల నుండి పెట్టి నేను దీనికి ఏదైతే ఏ స్క్రూస్ వస్తాయి చైన్ కవర్కి అదే స్క్రూ పెట్టి నేను ఫిట్ చేసేసాను. అండ్ ఇప్పుడు టోటల్గా సెట్ అయిపోయింది. అండ్ వీక్లీ 1 టైం అయితే ఖచ్చితంగా లూబ్రికేషన్ చేసుకోవాలి, ఆయిల్ కానీ స్ప్రే కానీ కొట్టేసుకోవాలి. సెట్ అయిపోతుంది, ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది. కాకపోతే దీనివల్ల మెయిన్ వచ్చిన ప్రాబ్లం అంటే మైనస్ పాయింట్ ఏంటంటే చైన్ స్ప్రాకెట్ త్వరగా పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఓపెన్ ఉంటుంది కదా, డస్ట్ ఇట్లా అన్నీ పడిపోయి త్వరగా అయితే పాడైపోద్ది అని చెప్తుంటారు. నాకైతే ఆ ప్రాబ్లం ఏం లేదు. చైన్ టైంకి టైం ఫిట్టింగ్ చేసుకోవాలి అండ్ లూబ్రికేట్ చేసుకోవాలి. ఈ బైక్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయండి.